సమూయేలు 11వ అధ్యాయము 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధములకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారి ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అలాగే యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము కోర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. శ్రద్ధ కలిగి చేయాలి, ఆసక్తి కలిగి దేవుని పనిని, దేవుని కార్యమును జరిగించాలి. ఎవరు శాపగ్రస్తుడు? చేసేవాడే, పని చేసేవాడే. పని చేసే వారి గురించే చెబుతున్నారు. పని చేయని వారి గురించి తర్వాత చెబుతారు. పని చేసే వారి గురించి యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఏ కార్యమైనా, నీవు విశ్వాసమైనా సేవకులైనా మనము అశ్రద్ధగా చేస్తే శాపము వస్తుంది. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని కార్యమును చేయాలి. దేవుని సేవను, దేవుని కార్యమును చేయవలసిన సమయంలో చేయకపోతే సంభవించే సంగతులు చాలా కఠినంగా, భయంకరంగా ఉంటాయి. దేవుని యొక్క సేవను చేయవలసిన సమయంలో చేయకపోతే కూడా అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుంది. ఏమొస్తుందంట? శాపగ్రస్తుడు. శాపము గురించి మాట్లాడుతూ దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవుని సేవ అనేది 2 రకాలుగా మనము చూడొచ్చు. 2 రకాలైనటువంటి మనుషులు, 2 రకాలైనటువంటి వ్యక్తుల సమూహం గురించి కూడా మనం ఇక్కడ చర్చకు తీసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగంలో సమూయేలు 2వ గ్రంథం 11వ వచనంలో వసంత కాలమున రాజులు యుద్ధములకు బయలుదేరు సమయం. వసంత కాలం ఏంటంట? యుద్ధానికి సిద్ధమవ్వాల్సిన కాలం. యుద్ధం చేయాల్సిన వాడు ఎక్కడుండాలి? రణరంగములో ఉండాలి, యుద్ధ భూమిలో ఉండాలి. యుద్ధ భూమిలో ఉండకుండా మరో చోట ఉంటే ఏమవుతుంది? పాపం వస్తుంది, శాపం వస్తుంది. పాపము జరిగే అవకాశం ఉంటుంది, శాపము మీదికి వచ్చే అవకాశం ఉంటుంది. యుద్ధ రంగములో ఉండవలసిన వాడు యుద్ధ సమయం, యుద్ధ కాలం, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఏం చేశారు? దావీదు ఎక్కడ ఉండాలి? కథన రంగంలో ఉండాలి, యుద్ధ భూమిలో ఉండాలి, యుద్ధం జరగవలసిన చోట ఉండాలి. దావీదు అయితే యెరూషలేములో నిలిచెను.
నిలిచిన వాడు నిలిచినట్టుగా ఉన్నాడా? నిలిచిన వాడు ఏం చేస్తున్నాడు? దావీదు దేవుని కార్యమును అశ్రద్ధ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అశ్రద్ధ. అది రాజులు చేయవలసిన పని. ఏది? యుద్ధం. యుద్ధమునకు పోవలసిన వాడు ఎక్కడున్నాడు? ఎంత కూర్చున్నాడు? ఇంటిలో నిలిచాడు. ఇంట్లో ఉన్నాడా అంటే ఇంట్లో ఉండకుండా ఒకానొక దినమున ప్రొద్దుగుంపు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడింది. ఏం చేస్తున్నాడు? ఆ నగరి యుద్ధంలో ఉండవలసిన వాడు ఇంట్లో ఉంటే జరిగే కార్యం. దేవుని పనిని అశ్రద్ధ చేసినందున, దేవుని పనిని విషయంలో ఆసక్తి లేకుండా అశ్రద్ధ కలిగి మిగతా వారిని యుద్ధానికి పంపి ఏదో కూడా వెళ్లకుండా ఇంట్లో ఉండి, సరే ఇంట్లో ఉన్నవాడు కనీసం ప్రార్థన ఏం చేస్తున్నాడు అంటే లేదు. ఏం చేస్తున్నాడు? పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీదకి వెళ్ళి అటు ఇటు నడుస్తున్నాడు. అటు ఇటు నడుస్తున్నాడంటే ఏదో బాగా ఆలోచిస్తుండొచ్చు. యుద్ధం ఎలా సాగుతుందో, యుద్ధం ఎలా ముందుకు వెళుతుందో, ఏం జరుగుతుందో ఆ టెన్షన్ అయి ఉండొచ్చు కూడా. కానీ సూపు ఎక్కడుంది? సూపులు పక్క సూపులు చూస్తున్నాయి. దేవుని పనిని అశ్రద్ధగా చేయటం ఒకటి, అశ్రద్ధగా జరిగించడం ద్వారా, శ్రద్ధ పెట్టకపోవడం ద్వారా వేరే వాటిపైన మనస్సు వెళ్ళిపోయింది. వేరే వాటిపైన తన మనస్సు, తన చూపులు వెళ్ళిపోయింది. పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడింది. స్త్రీ స్నానం చేస్తూ చూసి ఆమె బహు సౌందర్యవతి ఏమిటో చూసి దావీదు దాని సమాచారం తెలుసుకునేటకై ఒక దూతను పంపింది. ఏం చేయాలి? సమాచారం. ఎక్కడ సమాచారం తెలుసుకోవాలి? దేని మీద ఆసక్తి కలిగి ఉండాలి? దేని కోసము తను ఆలోచన కలిగి ఉండాలి? ఆసక్తి, శ్రద్ధ కలిగి ఉండాలి. యుద్ధం ఒక చోట జరుగుతూ ఉంటే యుద్ధానికి పోయిన వారి సమాచారం తెలుసుకోవడానికి దూత నంపాలి. యుద్ధ సమాచారం కాదు మనోడికి. పక్క సూపులు, పక్క త్రోవలు, పక్క ఆలోచనలు. ఒక దూత నంపి ఆ స్త్రీ యొక్క సమాచారం సంగతి తెలుసుకున్నా, ఎవరు, ఏంటి, ఇంత బాగుంది, ఇంత అందంగా ఉందని పంపాడంట. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్సెబ అని తెలియచేయగా దావీదు దూతుల చేత ఆమెను దుర్మార్గత, ఒక దుర్మార్గములో పడిపోయాడు. మోహపు చూపులు, మోహపు తలంపులు వచ్చేసినాయి. మోహము. దేవుని పని జరిగించవలసిన వాడు జరిగించకుండా అక్రమం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్రమం చేస్తున్నాడు. పాపానికి దాస్యం అవుతున్నాడు. ఆ స్త్రీ గురించి వివరం తెలుసుకొని ఆమెని తన ఎద్దుకి పిలువనంపాడు. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు ఆమెతో గడిపాడు. జరిగినటువంటి అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వెళ్ళిపోయింది. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతిని అవుతునని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడు ఊరియాను నా యొద్దకు పంపుడని దూత ద్వారా యోవాబుకు
ఆజ్ఞ ఇచ్చి పంపాడు దూతను. చేసిందే దారుణం, దుర్మార్గం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నాడు? విషయం తెలియజేసింది. అయ్యా, నేను గర్భవతిని రాజుకి తెలియజేయాలి. వెంటనే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె భర్తని యుద్ధంలో ఉన్న వాడిని పంపించమని సేనాధిపతికి యోవాబుకు వర్తమానం పంపాడు. ఊరియాను పంపించినాడు. వెంటనే ఊరియా దావీదునందుకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారం అబ్బా, నిజంగానే యుద్ధ సమాచారం తెలుసుకోవాలన్న తలంపు, యుద్ధ సమాచారం, జనుల యొక్క, ఆ సైనికుల యొక్క, సైన్యం యొక్క క్షేమమును గురించిన సమాచారం తెలుసుకోవాలన్న ఆలోచన కాదు, కానీ కుయుక్తి కలిగిన వాడై యోవాబు చేత ఊరియాను వత్సప భర్తను వినిపించుకుని వివరాలు అడుగుతున్నాడు. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని ఊరియాకు సెలవేయగా, ఊరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళాడు. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించును గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుగను. ఆ ఊరియా తన ఇంటికి పోయి పడుకో, రెస్ట్ తీసుకో, బాగా టైర్డ్ అయినావు కదా, వెళ్ళి పడుకొని రేపు రా, మనం విషయాలు మాట్లాడుకున్నాం అని పంపించింది. ఈ ఇంటికి పోతున్నాడులే అనుకొని మంచి పలహారాలన్నీ కూడా పంపించి ఊరియా ఇంటికి పంపించాడు. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా రాజనగరి ద్వారము మీద సేవకులతో, రాజు సేవకులతో కూడా ఆ రాత్రి ఉండిపోయాడు. అక్కడ బతుకున్నాడు. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మాట్లాడుతున్నాడు. ఊరియాకున్న మినిమము నాలెడ్జ్ లేదు, మినిమము భయం లేదు, భక్తి లేదు. ఊరియా మాట్లాడుతున్నాడు, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపత్యగు యోవాబు నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడను కానని దావీదుతో దావీదు నేడును నీవు ఇక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచాడు. ఎంత భయంకరమైన దుష్ట తలంపు చేసి చూడండి. దేవుని యొక్క కార్యమును అశ్రద్ధ చేసినందున యుద్ధ దండులో ఉండవలసిన వాడు, యుద్ధమునకు వెళ్ళవలసిన వాడు ఇంట్లో ఉండి అశ్రద్ధ చేయడమే కాక మిద్దె మీదకి ఎక్కి మిద్దె మీద నుంచి ఒక స్త్రీని మోహించి ఆమెతో పాపం చేసింది కాక ఆమె భర్తను పిలిపించి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దాసుడు మాట్లాడుతున్న మాట విని దావీదులో ఇయ్య బాబోయ్ గుండెలో రాయబడ్డట్టయింది, బయటపడేటట్టుంది పాపం అనుకున్నాడు. ఏమనుకుంటున్నాడు? అసలు సంగతి బయటకు వచ్చేటట్టు బాబు ఎట్లా బాబు ఎట్లా ఏం చేయాలని ఇంకా ఎత్తుల మీద ఎత్తులేస్తున్నాడు, జిత్తుల మారి నక్కల. అయితే నేడును నీవు ఇక్కడ ఉండుము, రేపు నీకు సెలవిస్తాను అని ఊరియాతో అనగా ఊరియా వాడు
నాడును ఆ రోజు మరునాడును యెరూషలేములో ఉన్నాడు. ఇంటికి పోలేదు అన్నాడు కదా. మందసమును నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడగు నీ సేవకులను బయట దండులో ఉండగా నేను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోతున్నా. వానుకున్న మినిమం ఇంగితం లేదు, మినిమం భయభక్తులు లేవు, మినిమం ఎథిక్స్ లేవు, విలువలు కోల్పోయింది. ఎందుకంటే అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుంది. శాపం ఎలాంటి శాపం? పాపములో పడిపోయి కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఆ దాసుని గురించిన వివరణ అర్థమైన తర్వాత వెంటనే దావీదు అతన్ని భోజనం పిలిపించుకున్నాడు. ఇక్కడ లేని ప్రేమ వరకు వస్తున్నాడు. ఇంటికి భోజనాన్ని పిలిపించాడంట ఊరియాని. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేశాడు. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొని ఇంటికి పోలేదు. అయినా కూడా వానికి మత్తు కలిగేస్తేనే వీడు ఇంటికి పోతాడేమో అనిపిస్తుంది. ఇంటికి పోరా. పాపము అక్కడ బయటపడుతుందనే భయం ఏం చేస్తుందంటే నానా రీతులుగా ఆలోచన చేపిస్తా ఉంది, నానా రీతులైనటువంటి కప్పుపుచ్చుకోవడానికి పనులు చేపిస్తా ఉంది. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమవునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేతిని పంపించాడు. అతని సావు లేటలు అతని చేతిలోనే పెట్టి సైన్యాధిపతికి ఇది అందించు, శభాషాన్ని పంపించు, నేను మంచి భూషణం పెడతాను వెళ్ళని చెప్పేసి. వెళ్ళగానే ఆ యోవాబుకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించాను. యోవాబు పట్టణమును ముట్టడి చేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపను. ధైర్యవంతులుండు, ఒక మామూలు సేవకుడు, ఒక మామూలు సైనికుడు. అతడు కొట్టబడినట్లు చంపబడినట్లు ముందు వరుసలో పెట్టాను పంపించినట్టు రాసి. ఎంత దుర్మార్గత, ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు దావీదు. చూడండి, దేవుని భయము లేకుండా ఒక స్త్రీని మోహించి తన భర్తను చంపించడానికి ఎన్ని పన్నాగాలు పలుకున్నాడు. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులు స్థలమును గుర్తించి ఆ స్థలమును ఊరియాను పంపను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధములకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీయుడగు ఊరియాయును హతమాయను. దావీదు అనుకున్నట్టుగా జరిగించడు, ఊరియా హతమయ్యాడు. యోవాబు ఈ విషయాన్ని ఒక దూత చేత దావీదుకు వర్తమానం పంపాడు. ఇదిగో మేము పట్టణం ముట్టడి వేయడానికి వెళ్ళాం దగ్గరికి. అప్పుడు ప్రాకారం నుంచి కొందరు మా మీద రాళ్ళు వేసినందున తిరగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేస్తున్నందున అతడు వేసు దగ్గర హతమాయను.
మీ రాజు సేవకులలో కొందరు చనిపోయారు. ఒకవేళ రాజు కోపగిస్తే కనుక ఎందుకు మీరు ప్రాకారం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? పట్టణం ముట్టడి వేస్తుండగా ప్రాకారం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? పైనుంచి మీ మీద విల్లంబులు వేయవచ్చు కదా, మీ మీద అటాక్ జరుగుతుంది కదా, ఆ విషయం మీకు తెలియదా అని మీద ఒకవేళ నిన్ను కోపగిస్తే రాజు ఈ విషయాన్ని చెప్పు. రాజు సేవకుడు ఊరియా కూడా హతమాయనని విషయం చెప్పు అని ఆ ఉత్తరాన్ని పంపి ఆ లెటర్ని ఒక దూతనికి ఇచ్చి దావీదు దగ్గరికి వర్తమానం పంపాడు. విషయం దావీదుకి ఈ విషయం తెలియదు కానీ యోవాబుకు అంటున్నాడంట, ఏమనంటే ఇదిగో ఈ సంగతిని బట్టి నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, నీవు చింతపడకుము, ఖడ్గము ఒకప్పుడు ఒకడి మీదను ఒకప్పుడు మరొకరి మీదను పడుట కద్దు, పట్టణం మీద యుద్ధం మరి బలముగా జరిపించి దాన్ని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞయించాడు. చూడు, ఒకరి మీద ఒకప్పుడు పడుతుంది, మరొకప్పుడు ఇంకొకరి మీద ఖడ్గం పడే అవకాశం ఉంటుంది. మామూలే, కామనే, నువ్వేమి బాధపడకు అని యోవాబుకు వర్తమానం పంపినాడు. తిరిగి ఊరియా హతమయ్యాడనే సంగతి, భక్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అతనితో కుమారుని కన్ను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. హల్లెలూయా. దావీదు దేవుని ఎంత భక్తిపరుడిగా ఉండినా దేవుని దృష్టికి అది దుష్కార్యముగా కనబడింది. హల్లెలూయా. దావీదు దగ్గరికి దేవుడు నాతాను అనే ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించి ఒక ఉపమానం చెప్పేస్తున్నాడు. ఒక ఉపమానం, దావీదు రాజా, ఇదిగో నేను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులుండి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్డును కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని యొద్ద నుండి వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేత ముద్దలు తినుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌట పంపుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఎద్దుకు వచ్చెను. అతడు తన ఎద్దుకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్డలో గాని దేన్ని ముట్టనులక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన ఎద్దుకు వచ్చిన వానికి ఆయత్తం చేసి వండి పెట్టినాక కోసి వండి పెట్టినాక. ఈ స్టోరీ చెప్తుంటేనే దావీదుకి అర్థమైంది, నా కోసం చెప్తున్నాడు, నా కోసం చెప్తున్నాడు. నాకు అర్థమైంది స్టోరీ, దావీదుకి అర్థమైంది. దావీదు చేసిన ఆ ఘోర దుష్కార్యముల గురించి దేవుడు నాతాను ప్రవక్తను పంపి స్టోరీ చెప్పేస్తున్నాడు. ఒక చిన్న స్టోరీ. సంగతిలో రాజా ఓ ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక పేదోడు ఉన్నాడు. పేదవాడు, వానికి ఒక గొర్రె పిల్ల మాత్రమే ఉంది, చిన్న ఆడు గొర్రె పిల్ల. మార్గస్థుడు ఒకడు వచ్చినంట. ఎవడు? పాపమును జరిగించువాడు మార్గస్థుడు, నిన్ను శోధించువాడు మార్గస్థుడు. అశ్రద్ధ చేస్తే, దేవుని కార్యమును అశ్రద్ధ చేస్తే నిన్ను శోధనలో పడవేయడానికి అపవాది మార్గస్థుడుగా నీ ఎదురుకు వస్తుంది. ఒక మార్గస్థుడు ఆ ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చినప్పుడు వానికి ఆయత్తము చేయడానికి, వానికి భోజనం సిద్ధపరచడానికి, వానికి పార్టీ ఏర్పాటు చేయడానికి వీని దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లల్లో కానీ మేక పిల్లల్లో కానీ వేటిల్లో కానీ దేని నుంచి తీయకుండా
ఒక పేదవాని ఒకానొక్క గొర్రెపిల్ల, ఆడు గొర్రెపిల్లను తెప్పించి దాన్ని కోసి వండి పెట్టిన ఇలాగూ చేశాను. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహు కోపము తెచ్చుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, ఎవడా దుర్మార్గుడు అంటున్నాడు అని చెప్పగానే, వాడు కనికరము లేక ఈ కార్యము చేశాను గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతానుతో అన్నాడు. నాతాను దావీదుని చూసి, ఆ దుర్మార్గులు నువ్వేనయ్యా. ముఖం వాడిపోయింది దావీదు. ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీదను నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని అనుగ్రహించి నీ యజమానుని స్త్రీని కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుకుని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించుదు కదా. దేవుడు మౌనంగా ఉండడు. నువ్వు అలక్ష్యము చేయడమే ఒక పాపం, అశ్రద్ధ చేయడమే ఒక పాపం, దేవుని కార్యమును శ్రద్ధగా చేయకుండాటే ఒక పాపమైతే, నువ్వు ఉండవలసిన చోట ఉండకుండా మిద్ద మీదకి ఎక్కి బిత్తర చూపులు చూస్తూ పనికి మారిన పని చేయడమే కాక, మరొకని భార్యను నీకు భార్యగా చూసుకోవడమే కాక, పాపము చేయడమే కాక, ఆమె భర్తను చంపించింది కదా. ఎంత దుష్కార్యము. నా మాట ఆలకించుము, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా ఉన్నట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. హల్లెలూయా. దేవుడు ఊరకే చూస్తూ ఉండేవాడు కాదు. నీవు దేవుని కార్యములు చేయవలసిన సమయంలో చేయకుండా అలక్ష్యము చేసినందున, నిర్లక్ష్యము చేసినందున, అశ్రద్ధ చేసినందున శాపగ్రస్తుడవుతున్నావు. సదాకాలము ఎల్ల కాలము నీకు నీ ఇంటి వారికి నీకును యుద్ధమే. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలము నేను నీకు అపాయము పుట్టించదు. నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించు. ఎంత భయంకరమైన శాపం. దేవుని కార్యము అశ్రద్ధగా చేసినందున రాజులు వసంత కాలములో యుద్ధము చేయవలసిన వారు, యుద్ధ దండులో ఉండవలసిన వారు యుద్ధమున ఉండకుండా ఇంటిలో ఊరకయే ఉండినందున పాపము మార్గస్థుడొకడు వచ్చి నిన్ను శోధించి నిన్ను శోధనలో పడవేసి నిన్ను పాపము చేయించడానికి వాడు అపవాది ఎప్పుడు నిన్ను తొంగి నీ వాకిట పొంచి ఉంటాడంట. ఎప్పుడు పాపము నీ వాకిట పొంచి ఉంటుంది. దేవుని సేవను చేయవలసిన సమయంలో చేయకపోవటం ద్వారా శాపం వస్తుంది. వెనుక నీ ఇంటి వారందరికీ యుద్ధం, నీకును నీ ఇంటి వారికి ఎల్లకాలం యుద్ధం. నీ ఇంటి వారి మూలముననే
నీకు అపాయము నేను పుట్టిస్తాను. అయ్యో, భయంకరమైన శాపం. నువ్వు చూస్తుండగానే నీ భార్యలను తీసి నీ పొరుగు వారికి అప్పగిస్తాను. దేవుడు ఒక భయంకరమైన శిక్ష దావీదుకు ఇస్తున్నాడు. నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తుంది కానీ ఇశ్రాయేలులందరూ చూస్తుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయిస్తాను నీకు. దేవుడు ఊరకే నిలిచి ఉండేవాడు కాదు. వెంటనే భయం వేసింది దావీదుకు. భయము, వణికిపోయాడు, గడగడగడ వణికిపోయాడు. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకయుడున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. అయ్యా, నువ్వు ఇంతకు ముందు నువ్వు చేసిన దేవుని కోసము చేసిన పరిచర్య, దేవుని కోసము చేసిన నీ కార్యము, నువ్వు చేసిన సేవ, నువ్వు చేసిన కార్యములు, నువ్వు చేసిన మంచి పనులు, అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నీవు సావకుండా దేవుడు నేను నీకు సావు రాకుండా అది పరిగణించదు. నీకు సావు రాలేదు చూసుకోండి. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి నాతాను ప్రవక్త వెళ్ళిపోయాడు. నీవు చేసిన పనిని బట్టి నీ దేవునికి ఈ శత్రువులకు ఒక హేతువు కలుగజేశావు. ఆయన దేవుణ్ణి దూషించడానికి, నీ దేవుణ్ణి కించపరచడానికి, హేళన చేయడానికి, అవమానపరచడానికి ఆయన నామాన్ని నువ్వు ఒక హేతువును కలుగజేశావు. నువ్వు చేయబట్టే నా నామము, మిమ్మును బట్టే నా నామము అన్ని జనుల మధ్యలో దూషింపబడుతుందని వాక్యం చెబుతాను. మీరు చేసే తప్పుడు పనుల వల్ల, మీరు చేసే చెడ్డ పనుల వల్ల, మీరు చేసే చెడ్డ క్రియల వల్ల, మీరు చేస్తున్న దాన్ని బట్టే దేవుని నామము అన్ని జనులలో దూషింపబడతాయి. అలాగే ఇక్కడ దేవుని సన్నిధిలో దావీదు పశ్చాత్తాపపడినందున దేవుడు సావు రాకుండా తప్పించాడు, క్షమించేశాడు. పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో, నేను ఆ దేవునికి విరోధంగా నేను పాపం చేశాను. మరొక సంగతి మనం విచారించిన కదా, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము మొత్తం మనం గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథం ఇశ్రాయేలునకు రాజులైన దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచూ ఉండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, ఎవరైనా ఒక లేవీయుడు, దేవుని సేవ జరిగించేయాల్సిన వాడు, దేవుని సేవలో ఉండవలసిన వాడు. లేవీయులు ఎవరు? దేవుని యాజకత్వము పరిచర్య జరిగించువాడు, యాజక పరిచర్య చేయవలసిన వాడు. ప్రాణం మీద ఆశ పుట్టింది. దేని మీద? ప్రాణం మీద. దీనికి కోరికలు పుట్టినాయి. ఆ కోరికను తీర్చుకోవడానికి, ఆశలు తీర్చుకోవడానికి ప్రాణము, నా ప్రాణమా తినము త్రాగము సుఖించుమన్నాడు. ఎవడు? ధనవంతుడు. శరీర ఆశలు, శరీర కోరికలు, శరీర కార్యాలు అవి సావకపోతే
యాజక పరిచర్య చేసే ఈ లేవీయుడు చేసే పనే ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొని, అప్పటికి భార్య ఉందో లేదో ఇక్కడేం రాయలేదు, ఉపపత్నిగా మాత్రం తెచ్చుకున్నాడంటే. తెచ్చుకొనను అతడు ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రికి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండేది. ఏం చేసినామా? ఏం చేయవలసిన వాడు ఏం చేశాడు? ఏం జరిగింది? దేవుని యాజక పరిచర్య చేయవలసిన ఒక లేవీయుడు ప్రాణం మీద ఆశ పుట్టింది, కోరికలు, శరీర ఆశలు, వాటిని చంపవలసిన వాడు చంపకుండా ముందు ఏం చేయాలి? దేవుని సేవలో ఉండవలసిన నీవు ముందు సావాలి. శరీర కోరికలు నువ్వు వాటిని చంపాలి, శరీర కార్యాలని చంపాలి, శరీర కోరికలు చంపాలి, శరీర ఆశల్ని చంపాలి. వాటిని చంపే ముందు నువ్వు చావాలి. ఇది ముందు నువ్వు సావాలి. సేవ అంటే సావు. సేవ అంటే సావు. ముందుగానే సావుకు సిద్ధమైపోయి సేవలో కొనసాగేవాడే సేవ. యుద్ధ దండులో వెళ్ళవలసిన వాడు ముందుగానే తీర్మానం చేసుకుంటాడు. విజయమో వీర సంఘమో అంటాడు కదా. సైనికుడు, రాజులు, క్షత్రియ గుణం ఏంటి? క్షాత్ర గుణం కదా. అంటే విజయమో వీర అంటే గెలిస్తే విజయము, లేకపోతే సావైతే వీర సంఘం. అంటే చావుకైనా తెగించి సిద్ధపడిపోయి ఉత్తరాంగంలోకి రాజు వెళ్తారు. క్షత్రియ గుణమే. ఇక్కడ సేవకుని కూడా సేవలో సావైనా మేలే అని సిద్ధపడి బయలు వెళ్ళిన వాడి సేవకు. హల్లెలూయా. యాజక పరిచర్యలో ఉండవలసిన వాడు లేవీయుడు. దేవుని సేవలో ఉండవలసిన వాడు దేవుని సేవని అలక్ష్యము చేసినందున, దేవుని సేవని అశ్రద్ధ చేసినందున శరీరం మీద ఆశ పుట్టింది. మనోడికి ఉపపత్తిని తెచ్చుకున్నాడంట, మరో పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు, భార్యని కదా తెచ్చుకున్నాడు. ఆమె ఏం చేస్తుంది? వెంటనే ఒక పని చేయవలసిన వాడు, దేవుని కార్యమును చేయవలసిన వాడు అది అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుంది. ఏంది ఆ శాపము? తెచ్చుకున్నాడు కదా భార్యగా, ఉపపత్నిగా ఉండాలి. ఆమె ఏం చేసింది? మరొకరితో వ్యభిచరించింది. శాపం వెంటనే ఆ 19వ అధ్యాయం పూర్తిగా చదవండి. చాలా భయంకరమైనటువంటి శాపము ఇశ్రాయేలుల మీదికి వచ్చినట్టుగా మనం చూస్తాం. సేవలో ఉండవలసిన సేవకుడు తన ప్రాణాత్మ శరీరము దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు
నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఎలాగా? రాకడ కోసము సంపూర్ణంగాను నిందారహితంగాను కాపాడబడాలి. నీ ప్రాణాత్మ శరీరాన్ని దేవుని చేతికి అప్పగించుకోవాలి. అప్పుడే రాకడలో నీవు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ చేసి పెడుతున్నాడు చూసావా? నువ్వు దేవుని కార్యమును అశ్రద్ధ చేస్తే, దేవుని పనిని అశ్రద్ధ చేస్తే, దేవుని సేవను నువ్వు అశ్రద్ధ చేస్తే చేయవలసిన సమయంలో చేయకపోతే అసంపూర్తిగా నిందని నీకు వస్తుంది. అసంపూర్ణంగా మిగిలిపోతావు. రాకడలో నువ్వు ఎత్తబడలేదు. నింద వస్తుంది చూసావు? భయంకరమైన నింద నా మీదకి వచ్చిందల్లా, అవమానం నీ మీదకి వచ్చింది, శాపగ్రస్తులుగా మార్చబడుతున్నారు. ఇశ్రాయేలును గురించి మనము దేవుడు మాట్లాడినటువంటి మాటని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేద్దాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసి, ఇశ్రాయేలులో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములుండెను. కావున యెహోషువ ఇశ్రాయేలులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచకుండా వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడవు చేసేవారు. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యమును స్వాధీనపరచుకొన వెళ్ళకుండా మీరెన్నాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు? మీరెన్నాళ్ళు తడవు చేస్తారు? మీరెన్నాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు? ఎందుకు మీరు అశ్రద్ధ చేస్తారు? యెహోషువ వారి మీద కోపపడి మీరు ఎన్నాళ్ళు మీరింకా దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్న వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తడవు చేస్తారు? స్వాధీనపరచుకోవలసినటువంటి విషయాలను స్వాధీనపరచుకోవడానికి దేవుడు మీకు చెప్పిన మాటను చెయ్యకుండా మీరు ఎంతవరకు ఎన్నాళ్ళు మీరు తడవు చేస్తూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. వారు షిలోహు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసుకొని అక్కడే ఉన్నారు. ఇంకా నెమ్మది ఉంది. ఇక్కడ బాగా విశ్రాంతి ఉంది. ఓకే, ఇక్కడ ఉండిపోదాం అనుకునే ఆలోచన. షిలోహు అంటే విశ్రాంతి, షిలోహు అంటే విశ్రాంతి. మరి విశ్రాంతి పొంది ఎందుకు? అనేకులు చాలామంది మనలో రక్షణలోకి వచ్చిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత ఇంకా తృప్తిపరచబడిపోయి ఇంకా అక్కడే ఉండిపోతారు. ఇంకా షిలోహులో ఉండిపోతారు. ఇంకా విశ్రాంతి. రక్షణ అయిపోయింది, రక్షణలోకి వచ్చేసింది. ఓకే, వీసా దొరికింది, అక్కడే మీరు ఉండిపోకూడదు. మీరు ఎన్నాళ్ళు మట్టుకు మీరు తడవు చేసేదరు, ముందుకు సాగిపోవలసిన వారు మీరు ఇక్కడ ఆగిపోయారు. మొదటి అధ్యాయం 8వ వచనం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి
యెహోవా మీ పుత్రులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాతి వారి సంతానములకు ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ఇలా దేవుడు చెప్తే చేయవలసిన పనిని గురించి దేవుడు స్వాధీనపరచుకోండి, మీకు నేను ఇచ్చాను, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోమని దేవుడు చెబితే షిలోహు ఇంకా ఆడే ఉండిపోయి ఇంకా నెమ్మదిగా ఉంది. ఇంకా 18వ అధ్యాయము మొదటి వచనం. యాజకులైన లేవీయులకును అనగా లేవీ గోత్రీకులకందరికీ ఇశ్రాయేలులో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. స్వాస్థ్యము వీళ్ళకైతే ఏ స్వాస్థ్యం లేదు. ఎవరికి? సేవకులకి స్వాస్థ్యం ఏం లేదు. స్వాధీనం చేసుకోమని ఇశ్రాయేలుకి చెప్తున్నారు, కానీ సేవకులకి స్వాస్థ్యం లేదు. దేవుని అర్పణలు, హోమ ద్రవ్యములు మాత్రము వారికి హక్కు. మీరు ఎవరి వారు? దేవుని వారు, దేవుని పనిని జరిగించువారు, దేవుడు చెప్పిన పనిని చేయవలసింది. మీరు ఎన్నాళ్ళ మట్టుకు మీరు తడవు చేసేదరు? స్వాధీనపరచుకోనకుండా, స్వతంత్రించుకోనకుండా. స్వాధీనపరచుకోవాలి, స్వతంత్రించుకోవాలి. స్వాధీనపరచుకోవాలి, స్వతంత్రించుకోవాల్సినటువంటి వారు. ఇక్కడ పరిశుద్ధాత్మాభిషేకం కూడా మరొక విశ్రాంతి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనం. నిజమే, అలసిన వారికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులు మాట్లాడుచున్నాడు. ఈ జనులతో హల్లెలూయా. అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చినప్పుడు అన్య భాషతో మాట్లాడుచున్నాడు. నత్తివారి పెదవుల చేత అన్య భాషలు మాట్లాడిస్తున్నవాడు. హల్లెలూయా. అభిషేకం ద్వారా ఇంకా వారు ఇంకా ఏమనుకుంటున్నారు? నిజమే, అలిసిన వారికి నెమ్మది కలగచ్చు. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. సులోహం ఇది చాలనుకుంటున్నారు. ఇక్కడ అభిషేకం పొందుకున్నాం, అన్ని భాషలు ఆరాధిస్తున్నాం, ఇంకా చాలు, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి, ఇంకా చాలు, ఇక్కడే ఆగిపోతుంది. ఎంత కాలము, ఇంకెంతకాలం మీరు ఇక్కడే ఆగిపోతారు? ముందుకు సాగిపోవాలి, స్వాధీనపరుచుకోండి, స్వతంత్రించుకోండి. దేవుడు చెప్తున్నాడు, హల్లెలూయా. స్వాధీనపరుచుకోండి, స్వతంత్రించుకోండి. క్రీస్తు యొక్క సంపూర్ణతను మనము స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడే ఆగిపోకూడదు. క్రీస్తు యొక్క సంపూర్ణతను మనము స్వతంత్రించుకోవాలి. సంపూర్ణతలోనికి దేవుడు నడిపిస్తాడు. అక్కడే ఆగిపోతున్నాం, ఇక్కడే నెమ్మది ఉంది, ఇక్కడే విశ్రాంతి ఉంది. షిలోహు ఇది, ఇంకా చాలు, ప్రత్యక్ష గుడారం వేసుకొని అక్కడే ఇంకా ఉండిపోవాలి కాదు, ముందుకు సాగిపోవాలి. వాగ్దాన దేశం, వాగ్దాన భూమిని, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, నువ్వు స్వాధీనపరచుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి ముందుకు సాగి వెళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండు తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. నీవు అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తు. దేవుని కార్యమును, దేవుని సేవను చేయవలసిన సమయంలో, దేవుని కార్యమును చేయవలసిన సమయంలో చేయకుండా నీవు ఆలస్యము చేస్తే, అలక్ష్యము చేస్తే, నిర్లక్ష్యము చేస్తే, అశ్రద్ధ చేస్తే శాపం వస్తుంది. జాగ్రత్త. దావీదు శాపం తెచ్చుకున్నాడు, లేవీయుడు శాపం తెచ్చుకున్నాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని నాకు చెబుతుంది. నీలో ఆ అలక్ష్యము, అశ్రద్ధ దేవుని కార్యమును జరిగించడంలో నీకు అడ్డుగా వస్తున్నా మార్గస్థుడొకడు
నీ ఇంటికి జ్వరబడి వస్తున్నాడు విందు చేయించుకోవడానికి. అపవాది నిన్ను శోధించి నిన్ను పాపములో పడవేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. నువ్వు దేవుని కార్యములు అలక్ష్యముగా ఉంటావు, అశ్రద్ధగా ఉంటావు. తద్వారా దావీదు శాపమును మూటగట్టుకున్నాడు, పాపములు పడిపోయాడు.